ఈ కార్యక్రమానికి సంగీతాన్ని అందిస్తున్న నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను కూడా మీలాగే మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదు అంటే, నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, సోదరులు లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తున్నాము. ఇప్పుడే అనౌన్స్ చేశారు, తలసీమియా పేషెంట్స్ కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి 50 lakhs విరాళాలను ఇవ్వడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. అలాగే ఒక పక్కనే రాష్ట్రం బాగోగులు చూస్తూనే మరొక పక్కన మనందరం కూడా వారి సినిమాల కోసం కూడా ఎదురు చూస్తున్నాము. ఓజీ, హరిహర వీరమల్లు ఈ సినిమాల్లో త్వరలోనే కనువిందు చేయాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము. అండ్ ఆ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ వన్స్ అగైన్. ఎస్, ఓజీ ఇస్ కమింగ్ వెరీ సూన్. హరిహర వీరమల్లులో పాట కూడా విన్నాం మనము. సో లెట్స్ వెయిట్. ఒక పక్కన రాజకీయ రంగం, ఇంకొక పక్కన సినిమా రంగాన్ని సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము.